ఏపీలో ఏ ప్రభుత్వం అధికారులు వస్తాయంటారు? జగన్ ప్రభుత్వం వస్తుంది. 150-160 లోపల మధ్యలో వచ్చేస్తుంది. పొత్తు పెట్టుకుని జగన్ ఓడి అంటారు. ఎంత పొత్తు పెట్టినా వాడు పలాని నేను చేస్తానని చెప్పడంలే. మామూలుగా ఎంతవరకు జగన్ మీద బురద చల్లడమే తప్ప ఆయన పలాని పథకం చేస్తా పలాని చేస్తానే పలాని ఇచ్చిన ఇంత గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు చేసిండు. నేను పలాని చేసినా, నేను ఇది చేసిన ప్రజలకు ఇది ఇచ్చినా అని చెప్పిన దాఖలాలు లేవు. నేను ఏంది ఇచ్చేది? ముందు 2 సార్లు నువ్వు వీళ్ళని ఇప్పుడేమి ఇచ్చాను ప్రజలు కూడా కనుక్కునేరు. ముందు ఉత్తమ మాటలు చెప్పేది తప్ప ఏమి ఇచ్చేది ఏం లేదు వీడు అనేసి జగన్ పెట్టేవని పోదుకొని పాలిచ్చే ఏమని పోదు తండ్రి గాడిని తెచ్చుకుంటారు ఎవరన్నా. అదే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు కూడా వేయరు. వాడు ప్రభుత్వం చెప్పడం అంతవరకే కానీ వాడిని నమ్మి ఎవరు ఓటు కూడా వేయరు. పవన్ కళ్యాణ్ జగన్ సీఎం కానీ లేను జీవితంలో జగన్ ని తొక్కేస్తాను కింది పాదాలను తొక్కేస్తాను. 20 సీట్లు లేవు. 20 సీట్లు లేనివానికి 20 సీట్లు 4 గెలిచడా వాడికి అతి దించేది ఏంది? వాడి కనీసం ఎమ్మెల్యే గెలుచుడే తెలియదు. అటు సీఎంను రాష్ట్రాన్ని సీఎంను వాడికి గెలిచేది ఏముంది? వాడు దించేది గద్దించుతాను. ఎందుకు గద్దించేదాడు? వానికి మాట్లాడినే చేత కాదు అసలు. ఆ పిఠాపురంలో ఒకటిన ఆడవాళ్ళనే పెట్టాడు జగన్ పులి అతను ఆడవాళ్ళ దగ్గర ఓడిపోయిన నీ బతుకెంత అనేసి రేపు 10 మందిలో వాడు తిరగలేక చెప్పాలనే ఉద్దేశంతోనే జగన్ ఆడవాళ్ళని తెచ్చిపెట్టిండు. బాలకృష్ణ కానీ చంద్రబాబు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆడవాళ్ళనే పెట్టిండు. ఆడవాళ్ళ చేత ఓడిపోయిన అని ప్రతి ఒక్కరి దగ్గర ఎంగిలిపించుకునేది మాత్రం ఖాయం. అంటే కడప ఎంపీగా చూసుకునే అవినాష్ రెడ్డి యువతులు షర్మిల అంటే ఆడవాళ్ళ చేతిలో ఈయన ఓడిపోతారని కాంగ్రెస్ అంటారు కదా. అట్టే ఉండదు. వాళ్ళ ఊరికే మొత్తం మాట చెప్పేవాళ్ళు అంతేగాని ప్రభుత్వం మాత్రం జగన్దే. 150-160 లోపల ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడు. ఇక్కడ ఇది రాజంపేట చూసుకుంటే ఆయన వచ్చి ఒక ఎక్స్ సీఎం ఈయన వచ్చి పార్లమెంటు అభ్యర్థి ఓన్లీ. అంటే ఈయన ఆ ధైర్యం ముందు తట్టుకుంటాడు ఆయన మిథున్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా పక్కా జగన్ చూసి మొత్తం పక్కా గుద్దేస్తారు. జగన్ పైన ఉన్నాడు కాబట్టి పైన ఆయన హస్తంతో ఎవరిని పెట్టినా కూడా ఖచ్చితంగా గెలిపించేసి మాత్రం ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ ఎవరు గెలుస్తారు ఈసారి? అమరారెడ్డి పక్కా. అంటే అవతల ఆయన సుభాష్ బాగా డబ్బులు మోస్తా అంటున్నారు కదా. డబ్బులు పంచినా కానీ తీసుకునేంత వరకే. జగన్ సార్ కూడా ఏం చెప్పాడు? జగన్ కూడా ఏం చెప్పాడు? మన డబ్బులే కదా వాళ్ళ సొంత ఇంట్లో చెప్పి పంచడం లేదు కదా మనకు. మన డబ్బులు మనకి ఇస్తాను కాబట్టి తీసుకొని నాలో ఒక సంబంధం చేస్తాను. అమరారెడ్డి అంటే మనకు గత 20 ఏళ్ళ నుంచి ఆయన అనుభవం ఉంది. మాకు తెలుసు. వచ్చా పోతా ఉంటాడు. మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇంటికాడికి పోయినా కూడా వచ్చి విమర్శ మాట్లాడి బాగా చేస్తాడు. అన్ని విధాలు మంచి చేస్తాడు. గులగరాయి అంటాను కానీ గొడిపెట్టితో కొడితే సచ్చినాలు ఉండరు. అదే కొంచెం కన్ను గీడు తగిలితే కన్ను పోవు. వాడు కావాల్సింటే గంత కొట్టాలని వాడు కాట్వేలతో కొట్టినా దేంతో కొట్టినా వాడు గన్ షూట్ ఏదైనా ప్లాస్టిక్ ఇచ్చిండో ఎటో తెలియదు. సానుభూతి కొడుచు పొరపాటు కన్ను కొడితే వాడు ఏం కావాలా? ఎవడనే కొడుచుకున్నాడు. అట్లాంటి ఉద్దేశం వాడికి ఉంది కాబట్టి వాడు తన దొంగైతే పొరుగుని నంబరంట. పచ్చ కావడానికి అన్ని పచ్చగానే కానొస్తాయంట. ఎవరైనా నా కంటికాడ కొట్టని చెప్పి అంటాడు. ఎవరైనా పొరపాటు కన్ను తగిలితే ఏమవుతుంది? కంద తగిలితే ఏమవుతుంది? ప్రస్తుతానికి ఈడ తగిలితే సరిపోయా. అదే కన్ను తగిలింటే నా కన్ను కొట్టినా గుడ్డెని అవుతానని చెప్పి జగన్ కొడుచుంటాడు. వాడు అన్నం తినోడైతే ఆ మాట ఎవడు కుయ్యడు. ఆ మాట గొరిపిండితో కొడితే సత్యం ఉండరు. అట్లాంటి గులకరాయి అంటారు చంద్రబాబు. వాడు సిగ్గుల్లో ఉందే లేదు. మరి రేపు మా సత్యం ఉన్నాడు. అందరినీ ఆడిపోసుకోవాలా, అందరు ఇంకా కావాలన్నాడు. వాళ్ళ కొడుకు అయితే అసలు మాట్లాడే చేత కాదు. నేను రెడ్ బుక్ రాచాడా, నేను చెప్పినానికే పింఛను, నేను చెప్పినానికే రేషన్ కార్డు, నేను చెప్పినానికే ప్రతి ఒక్కరు అంటాడు. ఎవరో నాయకుడు ఆ మాట చెప్తాడు. ఎవరైనా నేను పలాని చేస్తానని చెప్తాడు కానీ నేను చెప్పినానికే పింఛను, నేను చెప్పినానికే ఉద్యోగాలు, నేను చెప్పినానికే రేషన్ కార్డు కావాలన్నా ప్రతి ఒక్కరు నేను చెప్పినానికి అంటాడు. ఎవరైనా తెలివి మాట్లాడతాడు. అటు వాడి మినిస్టర్ కూడా అర్హత లేడు. ఏమంటే వాళ్ళ ఆయన ఉండిందారో వాడు ఆ మాట పెట్టుకోవాలి. మాట్లాడే చేత కాదు పవన్ కళ్యాణ్కు ఈయనకి లోకేష్ కూడా. మొన్న జగన్ మీద దాడి జరిగింది. అది కావాలని జగన్ చేపిస్తున్నాడు సానుభూతి ఓట్ల కోసం టీడీపీ అంటారు. టీడీపీ వాళ్ళు ఆరోపించేటన్ని అబద్ధాలు. ఎవరైనా కావాల్సిందిగా రాయితో కొట్టించుకుంటే ఒకవేళ ఇక్కడ తగిలింది కాబట్టి సరిపోయింది. లేదా కన్నుకు తగిలితే కన్నుకు తగలదా? దూరం నుంచి ఒకవేళ కరెక్ట్గా అట్టే కొట్టించుకుంటాడని కేవలం వాళ్ళు చెప్పేది ఏంటంటే అప్పుడు ఏదో కోడి కత్తి అది ఇది అని చెప్తున్నారు. అప్పుడు మళ్ళీ సేమ్ డ్రామా అని అవన్నీ చెప్పి చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు అలాంటివి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ప్రజలే ఆయన్ని స్వచ్ఛందంగా ఇచ్చిన పథకాలు కానీ, పింఛన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, నుంచి రైతు భరోసా కానివ్వండి, ప్రతి ఒక్క పథకాలకు ఆయనకు కార్యకర్తలు ప్రజలే ఆయన ధైర్యము. అలాంటి చిల్లర పనులు, చిల్లర బుద్ధులు చేసేది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాత్రము చేస్తారు తప్పక జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అవసరం లేదు. అంటే హైదరాబాద్ డెవలప్ చేశాను, హైటెక్ సిటీ కట్టాను, ఏపీలో కూడా కడతాను అని నాకు ఓటు ఏంటంటున్నా చంద్రబాబు అంటున్నారు.
హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్తున్నారు. హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయన కాదు. ఆయన హైదరాబాద్ డెవలప్ చేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో ఫౌండేషన్ వేసినతో మళ్ళీ తర్వాత ఈయన వచ్చాడు. మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి ఆయన ఒక్కడే డెవలప్ చేస్తే సరిపోతుంది రాష్ట్రాన్ని ఒక వ్యక్తి. ఇప్పుడు మరి మొన్న 5 సంవత్సరాలు ఆంధ్రాని అభివృద్ధి చేయొచ్చు కదా. ఆంధ్రాని మరి 5 ఏళ్ల పాటు ఏం చేశాడు? తాత్కాలిక రాజధాని అనేసి రాజధాని అమరావతిలో రాజధాని కట్టాడు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. అదే 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిని వినియోగించుకోకుండా మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి కోట్ల రూపాయల తాత్కాలిక భవనాలని నీళ్లు గారే భవనాలను కట్టారు. దాని గురించి ఆయన ఎట్లాంటి భవనాలు కట్టినాడో ఆయన అందరూ గతంలో ఒకసారి వర్షాలు పడినప్పుడే తెలిసింది ఎట్లా లీక్ అయ్యి ఏం జరిగిందో. ఇంకా ఆయన అభివృద్ధి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే జగన్ మద్యపాన నిషేధం అన్నాడు కానీ నిషేధించలేదు. కొత్త బ్రాండ్లు పెట్టినాడు, డబ్బులు రేట్ ఎక్కువ పెట్టినాడు, కావాలి దోచుకుంటాను టీడీపీలు అంటాను. మద్యపాన నిషేధం పెట్టినాడు చేస్తానని చెప్పినాడు జగన్ గారు. ప్రజలు దానికి మద్యపానానికి బానిస అవ్వడం వలన రేట్లు పెంచితే ధరలు పెంచితే తాగకుండా ఉంటారని ఒక ఉద్దేశంతో రేట్లు మాత్రం కేవలం పెంచాడు. కానీ ప్రజలు దానికి బానిస కావడం వల్ల బార్లకి అట్లాంటి దాంట్లోకి పోలేరనేసి మద్యం ఇంతకుముందు గతంలో ఎన్ని మద్యం షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు కానివ్వండి ఇంకొకటి కానీ సుమారుగా ఈ సిద్ధోట మండలంలోనే 10-12 షాపులు బెల్ట్ షాపులు వైన్ షాపులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 3 వైన్ షాపులు ఉన్నాయి. ఇప్పటికి దశల వారి మద్యపానం నిషేధం ఈసారి ప్రభుత్వం వచ్చే కంపల్సరీ మద్యపాన నిషేధం చేశాడు జగన్ గారు. వాలంటీర్లు ఓన్లీ వైసీపీలకు తప్ప టీడీపీలకు పని చేయలేదని టీడీపీలు అంటారు. కులం చూడం మతం చూడం రాజకీయ కులం చూడం మతం చూడం రాజకీయాలు చూడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేటట్టు చేసినాడు. ఎవరో పనికిరాని మాటలు పనికిరాని చేష్టాలు ఇంతకు ముందు గతంలో ఏదైతే ఉన్నాయో జన్మభూమి కమిటీలు కానివ్వండి ఇంకొకటి కానివ్వండి కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం మాత్రమే ప్రయోజనాలు చేకూర్చుకున్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చింది. వాలంటరీలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకే చేసినారు. వాలంటరీ వ్యవస్థ వచ్చిన ప్రతి ఇంటి గడపకు ప్రతి 50 ఇండ్లకు వాలంటీర్ పోయి ప్రతి ఇంటికి ప్రతి పథకం లబ్ధి చేకూరింది. 80% మంది ప్రజలకు ప్రతి పథకం లబ్ధి చేకూరింది. చంద్రబాబు సీఎం ఇంకా పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాడు కదా, ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెడతా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఈ పథకాలకి అప్పులు చేసినారు, అన్ని కోట్లు అప్పులు చేసినారు, ఇన్ని కోట్లు అప్పులు చేసినారు. ఈయన ఏమన్నా ఆయన ఇంట్లో సొంత ఖజానాలోంచి ఏమన్నా తెచ్చిస్తాడా? ఆ పథకాలు ఇదేంది 3 సిలిండర్లు అంట, బస్సు ఉచితం అంట, ఇవన్నీ నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చిస్తాడా? ఎవరికైనా ఏమన్నా చెప్పినాడా? ఇవి ఇచ్చేదానికి పింఛన్ ఇచ్చేదానికి 3,000 ఇచ్చే 3,000 అని 4,000. అంతకుముందు గత ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడే ఏదో లాస్ట్లో 2 నెలలకు వచ్చేసి 1,000 రూపాయలు పింఛన్లు 2,000 పింఛన్ ఇచ్చేసి నాకు ఓట్లు వేయండి అని అడిగినావు చంద్రబాబు నాయుడు. అదే చంద్రబాబు నాయుడు 4,000 గతంలోనే ఇవ్వచ్చు కదా ప్రజలకు, అప్పుడే ఓట్లేసి ఎన్నుకునేది కదా. కేవలం చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అబద్ధాలు, దగాకోరి మాటలు. లోకేష్ గారు ఏదో చెప్తున్నారు, మేము రెడ్ బుక్ రాసాము, ఆ రెడ్ బుక్ నువ్వు రెడ్ బుక్ కాకపోతే ఇంకో బుక్ రాసుకో, ఎవరిని బెదిరించో. కేవలం వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలు ప్రజలు నాయకులు స్వచ్ఛందంగా ఓట్లేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో గెలిపించారు.